హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ మీరు తమ్నైన్లో చూసినట్లే హరిహర వీరమల్లు ఈ మూవీ గురించి ఇన్డెప్త్గా మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఈ మూవీ చాలా రోజుల తర్వాత అంటే పోస్ట్ పోన్ అవుతూ రేపు రిలీజ్ జూలై 24న రిలీజ్కి మన ముందుకు రావడానికి సిద్ధమైపోయింది. రేపు రిలీజ్ అవుతుంది. ఈ నైట్ ఫ్యాన్ షోలు పడుతున్నాయి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే 4 రాష్ట్రాలు అయితే మాత్రం ఆ సినిమాని అసలుకి ఎలాంటి హైప్ ఉందంటే మాట్లాడుకుందాం భయ్య, ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. మామూలు హైప్ కాదు. ఫ్యాన్సే కాకుండా డిస్టిక్ యాప్ అవ్వచ్చు, బుక్ మై షో అవ్వచ్చు, పేటిఎం అవ్వచ్చు, ఏదైనా యాప్ ఓపెన్ చేసి మనం టికెట్ బుక్ చేసుకోవాలని చూసి ఫ్యూ సెకండ్స్ సపోజ్ మనం టికెట్ సీట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ అమౌంట్ కట్టేలోపే సీట్లు వెళ్ళిపోతున్నాయి. మామూలుగా లేదు, ఓచకోత. నాకు కర్ణాటక నుంచి ఒక అన్న కాల్ చేశారు, తమ్ముడు ఇక్కడ హరిహర వీరమల్లుకైతే మేబీ అక్కడ ఉందో లేదో తెలియదు కానీ హైపు ఇక్కడ గత 2 days నుంచి వింటున్నా, చెవులు సిల్లులు పడిపోతున్నాయి అంటున్నాడు. అంటే పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న సినిమాకి సడన్గా ఇంత హైప్ ఎందుకు వచ్చింది? ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం భయ్య, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జైట్గా ఉండబోతుంది. ఎండింగ్లో నేను ఒక ఆశ్చర్యం, అంటే అది నాకు ఆశ్చర్యం, మీకు కాదు, నేను ఒక కొత్త ఆశ్చర్యాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. సో దాని గురించి ఈ వీడియో ఎండింగ్లో మాట్లాడతాను. నేను కొన్ని పాయింట్స్ చెప్పాలి, ఆ పాయింట్స్ గురించి డీటెయిలింగ్గా క్లియర్గా మాట్లాడతాను. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హట్ అవ్వడానికైతే ఏమీ లేదు. ఆ హైప్ ఉంది కాబట్టి 100% ఫ్యాన్స్ కూడా కళ్ళకు అద్దుకుంటారు వీడియోని. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. పాయింట్ నెంబర్ 1, హరిహర వీరమల్లు మూవీ నాకు తెలిసినంత వరకు 3 సార్లు ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది. మేబీ లాస్ట్ ఇయర్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ రకరకాలుగా అనుకుంటూ వచ్చారు. ఒక డేట్స్ కన్ఫర్మ్ చేసే సమయానికి ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది, పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇవ్వలేదు, ఇలా ఇంకా చాలా రకరకాల రీజన్స్ వైజ్గా ఈ హరిహర వీరమల్లు మూవీ ఎన్ని రోజుల వరకు ముందుకు వచ్చిందంటే దాదాపు 4-5 నెలల కిందట రిలీజ్ అవ్వాల్సిన సినిమా అంటే రేపటి రోజున రిలీజ్ అవ్వడానికి మన ముందుకి వచ్చేసింది. సో ఈ నైటు ఫ్యాన్ షోలు పడిపోతున్నాయి. నేను సస్పెన్స్ ఒకటి చెప్తాను కదా క్లైమాక్స్లో, దీని గురించే గుర్తుపెట్టుకోండి. ఈ టాపిక్ మళ్ళీ మాట్లాడుకుందాం. నెంబర్ 2, హరిహర వీరమల్లు మూవీ అసలుకి అంటే బేసికలీ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కూడా ఇంత వెయిట్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ అసలుకి మనం పేటిఎం, బుక్ మై షో, డిస్టిక్ యాప్ ఓపెన్ చేస్తే టికెట్ మనం సీట్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేసేలోపు వెళ్ళిపోతుంది. అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. దాదాపు 4 రోజులకి ఫుల్ అయిపోయాయి. ఇది ఇక్కడే ఇలా ఉందా లేకపోతే ఇంకా వేరే ప్లేసుల్లో కూడా ఇలా ఉందా అనేసి నేను ఒక అన్న కాల్ చేశాను. ఒక అన్న మా బ్రదర్ ఉంటారు కర్ణాటకలో. అన్న కాల్ చేసినప్పుడు, అన్న సో ఇలా ఉందన్న పరిస్థితి అంటే, తమ్ముడు నీ వరకు నీకు అలాగే ఉంది, కర్ణాటకలో ఇక్కడ చెవులు చిల్లులు పడిపోతున్నాయి తమ్ముడు. హరిహర వీరమల్లు అసలు ఈ మూవీకి హైపే లేదు మొన్నటి వరకు. సడన్గా ఏంటి తమ్ముడు, ఈ మొన్న ఈవెంట్ జరిగింది కదా, ఆ ఈవెంట్ జరిగినప్పటి నుంచే ఈ విధంగా అసలుకి మోత మోగిపోతుంది. ప్రతి థియేటర్లో హరిహర వీరమల్లు బ్యానర్స్, కట్అవుట్స్, డిస్కషన్స్. మామూలుగా మాట్లాడట్లేదు. అన్న అయితే ఒక రేంజ్లో చెప్పాడు. సరే అన్న ఇలా చెప్పాడు కదా అనుకొని లైట్ తీసుకున్నాను ఫస్ట్. తర్వాత మళ్ళీ మనం న్యూస్ ఛానల్ చూస్తే న్యూస్లో కూడా కర్ణాటకే కాదు, తమిళనాడు, ఏపీ అండ్ తెలంగాణ ఈ 4 రాష్ట్రాలలో హరిహర వీరమల్లు మోత మోగిపోతుంది. ప్రత్యేకంగా ఏపీలో మాత్రం విజయవాడ, బెజవాడ చుట్టూ ప్రాంతాలు మామూలు హడావుడి కాదు భయ్య. ఈ నైట్ కొన్ని ఫ్యాన్ షోలు పడబోతున్నాయి. ఇక మరి తోపులాట, తొక్కిసలాట నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మామూలుగా లేదు హైప్. ఇప్పుడు నెంబర్ 3, ఈ హైప్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మొన్న ఈవెంట్ జరిగింది కదా, రిలీజ్ ఈవెంట్. ఆ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సో బేసికలీ ఆయన సినిమాలకి, రిలీజ్ ఈవెంట్స్కి వాటికి వస్తారు, తర్వాత కనిపించరు పవన్ కళ్యాణ్ గారు. బేసిక్గా ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఆయన ఒకటే రోజున దాదాపు 6 ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. 6 ఇంటర్వ్యూస్.
ఈ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత ట్విట్టర్లో అవ్వచ్చు, ఇన్స్టాలో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, మామూలుగా స్ప్రెడ్ అవ్వలేదు. హరిహర వీరమల్లు సినిమాకి హైప్ రావడానికి మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ గారే. ఆయన ఇచ్చిన ఈ 6 ఇంటర్వ్యూసే. మీరు ఎత్తకండి, ఎక్కడైనా యూట్యూబ్లో, ఎక్కడైనా వెతకండి యూట్యూబ్లో. 100% ఆయన ఈ సినిమాకి ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఈ సినిమాకి ఇచ్చిన హైప్ కానీ మామూలుగా లేదు. మీరు ట్రైలర్లో చూస్తే ట్రైలర్ కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యేలా ట్రైలర్ లేదు. అంతకుముందు ఫ్యాన్స్ కూడా అనుకున్నారు ఏది ఉస్తాద్ భగత్ సింగ్ కానీ అండ్ హరిహర వీరమల్లు వీటి మీద అంతంత మాత్రమే ఉంది, మాకు ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి ఓజీ సినిమా మీద ఉన్నాయి అనేసి ఫ్యాన్సే అన్నారు. తర్వాత ట్రైలర్ రిలీజ్ అయింది కదా మొన్న. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్ కాదు, నార్మల్ ఆడియన్, సినిమాని ఇష్టపడే నాలాంటి వాడు కూడా ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 4వది, ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు రీసెంట్గా చూసుకుంటే పుష్ప సినిమాకి, పుష్ప 2 అనుకుంటా మేబీ, ఒక లేడీ చనిపోవడం, చాలా ఇబ్బంది పడ్డారు. దయచేసి మీరు ఫ్యాన్స్గా ఉన్నారు, తొక్కిసలాటలు ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయండి. ఎంత ఒత్తిడి జరిగినా కూడా కొంచెం అవాయిడ్ చేయండి చాలు, ఎక్కువ వద్దు. కొంచెం అంటే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి తోసేసి నెట్టేసి ఇలాంటివి చేసుకోకుండా దయచేసి ఒత్తిడికి గురవ్వకుండా కొంచెం నిదానంగా నెమ్మదిగా వెళ్ళండి. మీ టికెట్స్ మీకు, మీ సీట్లు మీకు, మీ ప్లేస్లు మీకు రెడీగా ఉంటాయండి. మీరు తొక్కేసుకొని వెళ్ళిపోయి చిన్న చిన్న పిల్లలు వస్తూ ఉంటారు సినిమా చూడాలి అనేసి, అలా అనేసి అందరూ మళ్ళాగా 6 ప్యాక్ వేసుకొని ఇంతలాగా ఉండలేరు కదా, బక్కటోళ్ళు కూడా ఉంటారు. తొక్కిసలాట్లో మధ్యలో ఏమన్నా అయిందనుకోండి, బై మిస్టేక్ ఎంత పెద్ద పర్సన్ అయినా కూడా స్లిప్ అయితే అంతమంది జనాల మధ్యలో 100% ఊపిరాడక చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ప్రతి ఒక్కటి గమనించండి. నేను చెప్పేది ఒకటే, మీరు సేఫ్గా ఉండండి, అవతల వాళ్ళని సేవ్ చేయండి. అంతకంటే ముందు మీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను గాయస్. ఈ పాయింట్ ఏంటంటే, మన ఏఎం రత్నం గారు ప్రొడ్యూసర్ ఈ మూవీకి, ఆయనకి హ్యాట్సప్ చేయాలి. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి వేరే వాళ్ళకి ఎవరికైనా హోప్స్ ఉన్నాయో లేవో అది తర్వాత సంగతి, ఆయన మాత్రం మంచి హోప్తో ఉన్నాడు, సినిమా హిట్ అవుద్ది అన్న కాన్ఫిడెంట్తో ఉన్నాడు. ఈసార్లు పోస్ట్ పోన్ అయినా కూడా ఆయన కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కడ తగ్గలేదు. ఈ జూలై నెలలో 24వ తారీఖు అంటే రేపు రిలీజ్ అవుతున్న సినిమాకి టికెట్స్ ఎంత సేల్ అవుతున్నాయంటే, దాదాపు 50 రూపీస్ టికెట్ కూడా 150 పెట్టారు, 100 పెట్టారు. ఈ నైట్ జరిగే ఫ్యాన్స్ షోకి అయితే మాత్రం దాదాపు 600, 750 రూపాయలది. ప్రొడ్యూసర్ సార్, నిజంగా చెప్తున్నా, మీరు సేఫ్ జోన్లో ఉన్నారు సార్. హ్యాట్సప్ అండి, మీరు సేఫ్ అవ్వాలి. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్స్ సేఫ్ జోన్లో ఉంటే సినిమా హ్యాపీగా ముందుకెళ్తుంది. విషయం చెప్తాను కదా, ఈ విషయం ఏంటంటే, మన రిప్కా క్రియేషన్లో బేసిక్గా నేను మూవీ రివ్యూస్, మూవీస్ డిస్కషన్స్ ఇవన్నీ పెడుతూ ఉన్నాను. షార్ట్ కట్ 30 సెకండ్స్లో మూవీ రివ్యూస్ చేస్తున్నాను, తర్వాత డిస్కషన్ వీడియో అనేది చేస్తున్నాను. దానికి సంబంధించి కొంచెం గ్యాప్ వచ్చింది, ఎందుకంటే ఓయ్ పిల్ల అని షార్ట్ సిరీస్ నేను అటెంప్ట్ చేశాను. చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే రెగ్యులర్గా అవే అప్లోడ్ అవ్వాలి కదా అనే ఉద్దేశంతో. బట్ హరిహర వీరమల్లు హైప్ చూసిన తర్వాత 100% డిస్కస్ చేయాలి, రివ్యూ చేయాలి, ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా వీడియోలు మీ ముందుకు వచ్చాను. ఫైనల్గా ట్విస్ట్ ఏంటంటే, ఈరోజు 9:36 మీరు స్క్రీన్ పైన చూడండి, 9:36 హరిహర వీరమల్లు టికెట్ బుక్ అయిపోయింది. నేను వెళ్తున్నాను, సినిమా చూస్తున్నాను. మ్యాక్సిమం వీలైతే అర్ధరాత్రి కూడా మన ఛానల్లో రివ్యూ వచ్చే అవకాశం అయితే ఉంది. సో నేను చెప్పిన ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు 100% జెన్యున్గా అనిపించాయని అనుకుంటున్నాను. హరిహర వీరమల్లు మూవీ ఎగ్జైట్ అయితే మామూలుగా లేదు. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మాట్లాడుకుంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా 100% హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం, డిస్కషన్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ హరిహర వీరమల్లు మూవీ రివ్యూ అండ్ డిస్కషన్ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.